క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. మొత్తం మీద శనార్థి తెలంగాణ దినపత్రికలో వివిధ జిల్లాల వార్తలతో పాటు స్పోర్ట్స్ వార్తలు, ఇటు సినిమా వార్తలు ప్రతిరోజు మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. వివిధ జిల్లాల్లో ఇప్పుడు నానా ఇబ్బందులు అయితే గురవుతూ ఉన్నారు. కుండపోత వర్షాలతో చాలా పెద్ద ఎత్తున అశ్వరావుపేట దగ్గర పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయిన పరిస్థితులు ఇటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున గ్రామాలే ఖాళీ అవుతున్న పరిస్థితులు మాత్రం ఉన్నాయి. ఇంకా దాంతోపాటు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా విధానం పైన మంచి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. గ్రూప్ టూ వాయిదా కూడా ప్రభుత్వం వేసింది. ఇది మంచి నిర్ణయం అనేది చెప్పుకోవచ్చు. ఒకసారి ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు ఏమేమి వార్తలు ఉన్నాయో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. మాట ఇచ్చాం, రుణమాఫీ చేశాం. కాంగ్రెస్ నాయకులు ఆత్రం సక్కు, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా. కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమే. కాంగ్రెస్ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ పడుతున్నాయి, చూసుకోండి. ఆటో స్టాండ్ నిర్మాణం అటకెక్కింది. 2 ఏళ్ల క్రితం స్థల పరిశీలన చేసిన నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రాత్ ఈశ్వర్. హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలం. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ ఎమ్మెల్యే. రైతులకు బ్యాంకుల్లో ఇబ్బందులు లేకుండా చూడాలి. బ్యాంకుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఆదిలాబాద్. అమ్మఒడి పనుల్లో నాణ్యతకు తిలోదకాలు. బాధ్యుడైన కాంట్రాక్టుపై చర్యలు తీసుకోవాలి. డివైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా. గ్రామాల్లో దోమల వ్యాప్తిని అరికట్టాలి. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. నిజంగానే మొన్న పాలకుర్తి నియోజకవర్గం అంతా వేరే పనుల మీద వెళ్ళి తిరిగి వస్తే ఇటు షాద్నగర్ పోయినాం, పాలకుర్తికి పోయినాం. ఎక్కడ చూసినా కూడా దోమలు విభత్సంగా ఉన్నాయి. మరి ఆ పిచ్చిగారి చేయట్లేదా? మొత్తం చెత్త చెదారంతో నిండిపోతూ ఉన్నాయి గ్రామాలు. మరి ఏం చేస్తున్నారు? మరి ఇప్పుడు సర్పంచ్లది అయిపోయింది, జడ్పీటీసీలో అయిపోయింది పదవి కాలం. మరి స్పెషల్ ఆఫీసర్ల పాలనలో స్పెషల్గా మాత్రం పల్లెలు వెలగట్లేదనే చెప్పుకోవచ్చు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి. సిర్పూర్. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. కామారెడ్డిలో వణికిస్తున్న విష జ్వరాలు. 17 డెంగ్యూ కేసుల నిర్ధారణ. మేల్కొనని సర్కార్ అధికారులు. అధికారులు ముందుకు సాగని దోమ. కుట్టవద్దు నినాదం. కుట్టవద్దు నినాదంతో ముందుకు వెళ్తుందంటే డెంగ్యూ జ్వరానికి కారణమవుతున్న దోమలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అదే పరిస్థితులు ఉన్నాయి. పారిశుద్ధ్య పనులు చేపట్టండి. బీర్కూర్ ఎంపీడీఓకు బీజేపీ నాయకుల వినతులు. 565 రైతులకు రుణమాఫీ డబ్బు వేయలేదు. కామారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి. ఇంకా 565 రైతులకు రుణమాఫీ డబ్బు వేయలేదంట అధికారే చెప్తా ఉంది. ఓబీసీ మోర్చా జిల్లా ఇన్ఛార్జిగా స్వామి యాదవ్, బాన్స్వాడ. కంగ్రాచులేషన్. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి. ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ. త్వరలో పేదలకు ఇండ్లు మంజూరు. కేసీఆర్ అన్ని రంగాలను నిర్వీర్యం చేశాం. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. బ్యాంకుల పేరిట వాట్సాప్ గ్రూపులు చేస్తున్న సైబర్ నేరగాలు. ఇది నాకు కూడా వచ్చింది నిజంగానే. డిలీట్ చేసిన ఎస్బీఐ బ్యాంకు నుంచి వాట్సాప్ గ్రూపులు వస్తూ ఉంటాయి. గమ్మత్ అనిపించి నిన్న చూసి డిలీట్ చేసిన. సూర్యాపేటలో ఏసీబీకి చిక్కిన కామారెడ్డి జిల్లా వాసి. మంచిగానే ఉంది కాస్త. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి. మంత్రి పొన్నంను కోరిన టీయూడబ్ల్యూజే ఐఏజీయూ జర్నలిస్టులు. మరి ఈ జర్నలిస్టులకు మినిమం సౌకర్యాలు లేకుండా పోతుంది. పక్కనే షాద్నగర్ పక్కనే టోల్ గేట్ ఉంటుంది. ఆ టోల్ గేట్ నుంచి జర్నలిస్టు పోవద్దు. కారు పోతే 80 కట్టాలి. ఫాస్టాగ్ లేకపోతే 160 కట్టాలి. ఓ వార్తా విషయంలో జర్నలిస్టు పోతే లోకల్ జర్నలిస్టులకు కూడా మీరు ఇక ఎటువంటి రాయితీలు లేకపోతే ఇక జర్నలిస్టుల పరిస్థితులు ఎట్లా ఉంది? బీబీ నగర్ దగ్గర అదే పరిస్థితి. రైతులను వంచి మోసం చేసింది కాంగ్రెస్ సర్కార్. రైతు భరోసా ఎగ్గొట్టి రైతు రుణమాఫీతో డ్రామాలాడుతుంది. నియమ నిబంధనలు కొర్రీలు పెట్టి రైతు రుణమాఫీ ఎవరికి చేసినట్టు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి వ్యాఖ్యలు. కరీంనగర్
అకాల వర్షాలకు కూలిన ఇల్లు పలిమెల. పలిమెల మీన్స్ మంథని నియోజకవర్గం వస్తుంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. మొత్తం ఇక పెంకుటిల్లులే కాబట్టి ఆగమాగం అయి ఉంటుంది పాపం. శాతవాహన యూనివర్సిటీలో సంబరాలు. శాతవాహన వీసీ విజిలెన్స్ ఎంక్వైరీ ఆదేశాలపై హర్షం. శాతవాహన ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ ఫోరం కోట శ్యామ్ కుమార్ నిన్న ఏదైతే ఫిర్యాదులు అందినాయో వీళ్ళందరిపైన ఎంక్వైరీ చేయాలి. ఆ యూనివర్సిటీలో మాత్రం సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మాజీ వీసీ మల్లేష్ గత ప్రభుత్వ పెద్దల అండదండలతో రిజిస్ట్రార్ వరప్రసాద్, కంట్రోలర్ శ్రీ రంగప్రసాద్, మాజీ ఓఎస్డి వన్నాల రమేష్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ప్రసాద్, ప్రిన్సిపాల్ జయంతి, ఫైనాన్స్ ఆఫీసర్ రవీందర్ తదితరులు విశ్వవిద్యాలయానికి మాయని మచ్చగా తీసుకొచ్చారని చెప్తా ఉన్నారు. నిజంగా ఎంక్వైరీలు జరిగి వీళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలి. ఎప్పుడైతే ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఇబ్బందులు పెడుతున్న వీళ్ళు అది లేదు ఇది లేదు అని చెప్పేసి అసిస్టెంట్ ప్రొఫెసర్లను కూడా యూనివర్సిటీలకు రానియకుండా ఇబ్బందులు పెట్టిళ్ళు. వాళ్ళని ఇమ్మీడియట్లీ తీసుకొని యూనివర్సిటీని మంచిగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి ప్రణవ్ చేయుత. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 2.50 లక్షల ఎల్ఓసి మంజూరు. హుజరాబాద్. పెద్దపల్లి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. తుద్దిల్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, ఈయన భానుప్రసాద్ రావు. ఈయన బీఆర్ఎస్లో ఉండే ఏ అధికారంలోకి వస్తే ఆ అధికారంలోకి దున్నుకుడే పార్టీ. సరే, ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. క్రషర్ యాజమాన్యం నిర్లక్ష్యం, నిండు ప్రాణం బలి. క్వారీ లోయలో కాంట్రాక్టర్ బోల్తా, డ్రైవర్ గల్లంతు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం లగ్డారం గ్రామంలో ఇక నార్మల్ టార్చర్ కాదు ఇది. ఎంత చెప్పినా కూడా ఇప్పుడు అదే ఎమ్మెల్యే, పటాన్చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించిన క్వారీలు లగ్డారంలో విచ్చలవిడిగా ఉన్నాయి. మొత్తం లగ్డారం చెరువులన్నీ సర్వనాశనం అయిపోయింది, లగ్డారం ఊరు సర్వనాశనం అయిపోయింది. వీటిపైన ఎంక్వైరీ చేసి ఇటువంటి ఎమ్మెల్యేను బొక్కలో వేయాల్సిన ప్రభుత్వం బాజాప్తా కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించింది. ఇక ఏమనాలో కూడా అర్థం కాదు. జిల్లా ఎస్పీ ఆకస్మికంగా సందర్శన. నాగల్గిద్ద పోలీస్ అవుట్ పోస్ట్ సందర్శించిన జిల్లా ఎస్పీ. నారాయణఖేడ్ సబ్ డివిజన్ పోలీసు అధికారులతో రివ్యూ. నారాయణఖేడ్. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ. జైరాబాద్. నెరవేరిన 10 ఏళ్ల కళ, 5 గ్రామాలకు 24 గంటల విద్యుత్. సంగారెడ్డి. బైక్లపైకి దూసుకెళ్లిన లారీ. తప్పుడు కులపత్రంతో ఎన్నికల్లో పోటీ, ఆమె ఎన్నిక చెల్లదంటూ జిల్లా కోర్టు తీర్పు. సంగారెడ్డి. సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఇది ఉమ్మడి మెదక్లో ఉన్న వార్తలు. అయితే ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. పార్ట్ టైం పిహెచ్డి 2024 ప్రవేశ పరీక్ష అర్హత మార్కులు సాధించాలి. జేఎన్టీయూహెచ్ జేఏసీ చైర్మన్ బొట్ల భిక్షపతి. ఓకే. సీఎం రేవంత్ రెడ్డి చుట్టాన్ని అంటూ భూ కబ్జాకు యత్నం. గుర్రంగూడలో కాంగ్రెస్ నేత బంధువు దౌర్జన్యం. 40 ఏళ్ల నాటి స్థలంపై కన్నేసిన వైనం. డాక్యుమెంట్లు అన్నీ ఉన్నా తనదేనంటున్న బెదిరింపు. కోర్టులో కేసు ఓడిపోయినా అదే బరితెగింపు. వాళ్ళు పోయిన్లు వీళ్ళు వచ్చిండ్రు. ఇప్పుడు ఇక అది పోయిన్లు వీళ్ళు వచ్చిండ్రు. ఏమీ నాటకాలు ఏంది ఇది అంతా. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి. ఎమ్మెల్యేకు వినతి పత్రం. సిఐటియు చేవెళ్ల మండల కమిటీ డిమాండ్. కాళయాదన్న కూడా 10 సంవత్సరాలు బీఆర్ఎస్లో ఉన్నాడు. ఇక 11వ సంవత్సరం కాంగ్రెస్కి వచ్చిండు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి. మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి కీసరా. కాంగ్రెస్ హయాంలో తప్పని కష్టాలు. కాలనీ సమస్యలను పట్టించుకొని అధికారులు, పాలకవర్గం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ అధ్యక్షుడు కేకేచారి. జవహర్ నగర్లో జనాల గోసలు చూడండి, ఆగమాగం ఉంది. ఇది ఇట్లా ఉంటే ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం. కట్టా శ్రీనివాసరావు. డిఎస్సి పరీక్షలు వాయిదా వేసుడు కాదు, గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేసిండు, డిఎస్సి పరీక్షలు కాదు. భవనాలకు దేవాలయాల వద్ద సదుపాయాలు కల్పించాలి. దేవాలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదు. అధికారులకు ఆదేశాలు ఇచ్చిన మైలార్దేవపల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి. రైతు రుణమాఫీ చారిత్రాత్మక నిర్ణయం. అమీర్పేట డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్. ఈ డిమాండ్లు కాదు, జర ప్రజా సమస్యలపైన వార్తలు రాయండి. జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కలిసి విజ్ఞప్తి.
తులం బంగారం ఇచ్చేది ఎప్పుడు? మరుగున పడిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అర్హులకు తులం బంగారం అందించాలని డిమాండ్. మల్కాజ్గిరి బీజేపీ సీనియర్ నాయకులు బొక్క నాగరాజు. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత, సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి. అసిస్టెంట్ ఎంటోమాలజిస్ట్ సతీష్ రెడ్డి, హైదరాబాద్. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. రెడ్ క్రాస్ సేవలు అమోఘం. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి బాధితులకు వంట సామాగ్రి, బెడ్షీట్లు అందజేత. రుణమాఫీ దేశంలోనే ఒక చారిత్రాత్మక నిర్ణయం. బీఆర్ఎస్ నాయకులారా ఇకనైనా మారండి. నాడు కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు బేడీలు, నేడు రేవంత్ ప్రభుత్వంలో డీడీలు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్. ఒక వార్త చూస్తున్నాం. మత్స్య కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే మెగారెడ్డి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడతామని హామీ. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణకు తరలిరండి. ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి, పొన్నం ప్రభాకర్. గౌడ సంఘం నాయకులు వంగ రాజశేఖర్ గౌడ్. ప్రజా సమస్యలను పరిష్కరించాలని మంత్రికి వినతి. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన మంత్రి జూపల్లి. వీపనంగండ్ల సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన దాసరి దొడ్డి రైతులు. మక్తాల్. నల్లమలలో అంబరాన్నంటిన సంబరాలు. రైతును రాజు చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ. రైతును రాజు చేయాలి, కానీ రైతే ఓ లీడర్, ఓ ఎమ్మెల్యే, ఓ ఎంపీ అయితే ఇంకా రాజు అవుతాడు, కానీ రానియారు. ఇట్లా ఉంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి. శివంలా కేజీవీపీ పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి. పరిసరాలు, వంట రూమ్ పరిశీలన, విద్యార్థులతో మాట ముచ్చట. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, రేపు అధికారి రాబోతున్నట్టు సమాచారం అందుతోనే క్లీన్ అండ్ గ్రీన్ చేస్తారు. ఆ రోజు కొంచెం పిల్లలకు మంచి భోజనం పెడతారు. సడన్గా సందర్శించాలి భోజనం టైంలో, అప్పుడు వీళ్ళ భాగవతం మొత్తం బయటపడుతుంది. హాలియా హాస్పిటల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్. ఇట్లా ఉండాలి. నారాయణ రెడ్డి అన్న నిజంగా ఏడికి పోయినా నువ్వు గ్రేటే. వికారాబాద్ కలెక్టర్గా ఉన్నాడు నారాయణ రెడ్డి అన్నప్పుడు. ప్రజల మనిషిగా ముద్రపడ్డాడు. ఒక కలెక్టర్ ప్రజల మనిషి ఎట్లా ఉంటాడో నారాయణ రెడ్డి అన్నను చూస్తే తెలుస్తుంది. విధులకు గైర్హాజరైన సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్. ఎస్, మంచి ముచ్చట. పేషెంట్లతో ముఖాముఖి మాట్లాడిన కలెక్టర్ నారాయణ రెడ్డి. సిబ్బందితో ప్రత్యేక సమావేశం. సింపుల్ సిటీ కలెక్టర్ నారాయణ రెడ్డి. 4 రోజులుగా లోతైన బావిలో కోతి ఆహారం అందిస్తున్న స్థానికులు. అటవీ శాఖ అధికారులు స్పందించాలని విజ్ఞప్తి. సంస్థాన్ నారాయణపురం. మునగాల మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి. విధులకు రాకపోతే చర్యలు తప్పవు. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. అబద్ధాల హరీష్ రావు రాజీనామా చేయాలి. టీపీసీసీ నాయకులు భట్టు జగన్ యాదవ్ డిమాండ్. అమరవీరుల స్తూపం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం. ఆధార్ కేంద్రం అందుబాటులో ఉంచాలి. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జల్లెల పెంటయ్య. సిపిఎం ఆధ్వర్యంలో ఆధార్ కేంద్రం ముందు ధర్నా. రామన్నపేట, యాదాద్రి భువనగిరి జిల్లా. ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు. రుణమాఫీలో తెలంగాణ దేశానికి ఆదర్శం. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్. యశస్విని రెడ్డి పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి. అత్త కోడళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు మంచిగా పాలకుర్తిలో. యంత్రాలతో నాటు వేయడం లాభదాయకం. వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన జిల్లా వ్యవసాయ అధికారి నర్సంపేట. కళ్యాణ లక్ష్మి సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ. స్టేషన్ గన్పూర్, జనగాం జిల్లా. పనిచేస్తున్న షాపులోనే దొంగతనం. చోరీకి పాల్పడిన ఘరానా దొంగ అరెస్టు. నిందితుల నుంచి భారీగా బంగారం స్వాధీనం. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబార్ కిషోర్ ఝా. మొదటి తప్పుగా క్షమించేశాం. సర్కారు బడిలో పంతులమ్మ లేదు, పిల్లలు లేరు. సంఘటనపై చర్యలు శూన్యం. మండల విద్యాధికారిని వింత సమాధానం. పిల్లల భవిష్యత్తు అంధాకారంతో పాటు ప్రశ్నార్థకం. జిల్లా విద్యాశాఖ అధికారులు స్వయంగా దృష్టి పెట్టాలి. ఎప్పటి నుంచో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకేమో పిల్లలు రారు. కొత్తగా ఈ సంవత్సరమే స్టార్ట్ చేసిన ప్రైవేట్ స్కూళ్లకు పిల్లలు ఎట్లా పోతారు? సదుపాయాలు కల్పిస్తే బరాబరిగా ప్రభుత్వ బడులకు పిల్లలు హాజరయ్యే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. ఆనకట్ట తెగడానికి అధికారులే కారణమా? 1989లో అప్పటి ఇంజనీర్ చేసిన తప్పే మరలా జరిగిందా?
గుమ్మడపల్లి గ్రామస్తులకు నష్టపరిహారం ఎవరిస్తారు? శనార్థి దినపత్రిక కథనాలకు ఎందుకు నిర్లక్ష్యం చేశారు? ముందు జాగ్రత్త చర్యలో ఇరిగేషన్ శాఖ విఫలమైందా? శనార్థి తెలంగాణ హెచ్చరిస్తూనే ఉంది, ఇక్కడ పోతుంది గండి పోతుంది అని. ఎన్నో పశువులు చనిపోయిన ఇంత అల్లకల్లోలం చేయడానికి అధికారులే కారణం, అప్రమత్తత లేకపోవడమే కారణం. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం. మద్దులపల్లిలో శాశ్వత భవన ఏర్పాటుకు మంత్రి పొంగులేటి కృషి. కంటూర్ సర్వే పూర్తి చేసిన జేఎన్టీయూ అధికారులు. త్వరలోనే శంకుస్థాపనకు ఏర్పాట్లు. పాలేరు రూరల్ పాఠశాలను సందర్శించిన ఏఐఎస్ఎస్ బృందం. అశ్వరావుపేట లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇబ్బందులు ఉంటే తక్షణమే సమాచారం ఇవ్వండి. వైరా శాసనసభ్యులు రామ్దాస్ నాయక్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి నియోజకవర్గానికి. బోగాత జలపాతానికి పోటెత్తిన వరద. ములుగు జిల్లా జల అటు వేటోలు అటు ఇటు చూసుకుంటూ పోండి. బోగాత. స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. అదరగొట్టిన షఫాలీ స్మృతి. మహిళల టీ20 ఆసియా కప్ మెగా టోర్నీ. పాకిస్తాన్పై భారత ఘన విజయం. ఫస్ట్ మ్యాచ్లో గ్రాండ్ విక్టరీ. 7 వికెట్ల తేడాతో గెలుపు. పాకిస్తాన్ అంటే ఇండియా గెలవాల్సిందే. జబర్దస్త్గా ఆడిన అమ్మాయిలు నిన్న. ఎవరి స్టైల్ వారికి స్పెషల్. కెప్టెన్ అయినా ప్లేయర్గా అయినా ఒకటే సూత్రం. సూర్యకుమార్ పాత వీడియో వైరల్. ప్యారిస్ ఒలింపిక్స్పై మక్కువ. చేతి వేలు తొలగించుకొని మరీ ప్రాక్టీస్. ఒలింపిక్స్పై ప్రేమకు నిదర్శనం అంటూ ప్రశంసలు. బా ఘోరం. ఒకసారి మూవీ వార్తలు చూద్దాం. ఆగస్టు 15న తంగాలాన్ రామ్ రవితేజతో పోటీ పడుతున్న విక్రమ్. బాగా చూడు నువ్వు ఏం చేస్తున్నావు అన్నదే ముఖ్యం. ఎవరేమే హీరోయిన్లు ఏందో అడ్డం దిడ్డం బట్టలేస్తుండేలు. మాల్వీతో చాట్ లీక్. పీకల్లోతూ ఇరుక్కున్న రాజ్ తరుణ్ రాసలీలలో ఒక్కొక్కటి బయటికి వస్తూ ఉన్నాయి మొత్తం. ఇక ప్రముఖ హీరో రాజ్ తరుణ్ లావణ్య మధ్యలో మల్హోత్రా మాల్వీల ప్రేమకథ చిత్రం రోజుకు మలుపు తిరిగింది. వీరి వ్యవహారంలో రోజుకొక ట్విస్ట్ ఇస్తూ రాజ్ తరుణ్ బండారాన్ని మొత్తం బయటపెడుతుంది లావణ్య. దీంతో ఈ స్టోరీ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఇది ఇలా ఉంటే తాజాగా హీరో రాజ్ తరుణ్ మల్హోత్రా మెసేజ్ చాటింగ్ను లావణ్య బయటపెట్టింది. ఈమెతో డేటింగ్, ఆమెతో చాటింగ్, ఈమెతో డేటింగ్ మొత్తం మీద బయటికి వచ్చింది. ఈయనదో సినిమా తీయవచ్చు ఇప్పుడు. ఇక స్టన్నింగ్ విజువల్స్. రెబల్స్ ఆఫ్ కల్కి పేరుతో వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ జరుగుతుంది. రెబల్ ఆఫ్ కల్కి అంట. వీళ్ళు ఐశ్వర్య రాజేష్ అంట. అలాంటి కోవలోకి చెందుతుంది ఐశ్వర్య రాజేష్ అంట ఈమె పేరు. సరే, ఓవరాల్గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల్లో ఉన్న వార్తలు, ఇటు మూవీ వార్తలు, స్పోర్ట్స్ వార్తలు ప్రతిరోజు మీకు ప్రత్యేక కథనంలో అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ మేనాంశం. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయడానికి అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.